నమస్తే. సో, ఈ వ్లాగ్ వచ్చేసి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే మా కుక్కీ బేబీ బర్త్‌డే అనమాట ఈరోజు. సో, ఈరోజు మా కుక్కీ బేబీ లేచింది ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత మేమైతే టెంపుల్‌కెళ్తున్నాము. సో, చక్కగా రెడీ అయిపోయింది. ఈరోజు హాఫ్ శారీ ఏసుకుందనమాట. సో, ఇది మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఇచ్చిందనమాట. గిఫ్ట్ ఇచ్చింది ఈ డ్రెస్ అయితే. సో, ఈరోజు ఫస్ట్ బర్త్‌డే కాబట్టి ఏ రోజైనా ఎలాగా అంటే సండే పడినా, మండే పడినా ఏదైనా మనం టెంపుల్‌కెళ్ళాలి. ఫస్ట్ దేవుని దండం పెట్టుకోవాలి. ఆ తర్వాతే మన డే అయితే స్టార్ట్ చేయాలి. మేము అలాగే చేస్తామన్నమాట. అంటే ఏదైనా కూడా బర్త్‌డే అని అంటే మనం దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా ఫస్ట్. సో, అందుకనేసి ఇప్పుడైతే మేము నిమిషాంబ టెంపుల్ వెళ్తున్నాము బెంగుళూరులోనే. సో, కుక్కీ బేబీ అయితే చాలా చక్కగా రెడీ అయింది కదా. మళ్ళీ ఈవినింగ్‌కి పార్టీ అంటే చిన్నది పార్టీ ఉందన్నమాట ఇంట్లోనే. కేక్ కటింగ్ ఉంది. సో, దాని గురించి వేరే డ్రెస్ తీసుకున్నాము. సో, టెంపుల్ తర్వాత మా కుక్కీ బేబీ అయితే స్కూల్‌కైతే వెళ్ళిపోయిందనమాట. ఆ చాక్లెట్స్ అవన్నీ కూడా తీసుకెళ్ళింది ఫ్రెండ్స్‌కి ఇవ్వడానికి. సో, ఇప్పుడైతే మేమేం చేస్తున్నాం, మేమిద్దరం సిస్టర్స్ ఏం చేస్తున్నాం అనంటే గిఫ్ట్ ప్యాక్ చేస్తున్నాము. ఈవినింగ్ పార్టీ ఉంది కదా. సో, రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో, రిటర్న్ గిఫ్ట్‌లోని ఈ బాటిల్ అయితే తీసుకున్నాము. సో, దీంట్లో హాట్ వాటర్ వేస్తే హాట్ ఉంటుంది, కోల్డ్ వాటర్ వేస్తే కోల్డ్ ఉంటుందనమాట. కూల్‌గా ఉంటుంది. సో, మల్టీ పర్పస్ అనమాట. ఈ బాటిల్స్ అవన్నీ మేము బయట తీసుకున్నాము, ఆన్లైన్ కాదు. సో, మా సిస్టర్ వెళ్ళి అవన్నీ ఒకరోజు వెళ్ళి షాపింగ్ చేసిందనమాట. సిస్టర్ ఇన్ లా వాళ్ళిద్దరు వెళ్ళి అన్ని షాపింగ్ చేసుకున్నారు. సో, నేనైతే హైదరాబాద్లో ఉండాలి కదా ఆ టైంలోని. సో, ఇప్పుడు కుక్కీ బేబీ బర్త్‌డే గురించి వచ్చానమాట. 1-2 డేస్ ముందే వచ్చాను. సో, ఇవన్నీ కూడా కొన్ని ఆన్లైన్ కొన్ని బయట అయితే తీసుకున్నారు. సో, ఈ బ్యాగ్స్ కూడా ఇవన్నీ కూడా అంటే రిటర్న్ గిఫ్ట్ అనమాట. అంటే ఈ బ్యాగ్స్లోని ఒక బాటిల్ ఇలాగా చేతికి పెట్టుకున్న బ్యాండ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి. సో, చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయి. తర్వాత ఒక బాటిల్, ఒక బ్యాండ్, అలాగే ఒక చాక్లెట్. సో, అది దాంట్లో ప్యాక్ చేసి చిన్నపిల్లలకి ఇస్తాము. సో, ఈ 2 పిగ్గీ బ్యాంక్స్ వచ్చేసి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. 6th క్లాస్ 7th క్లాస్ చదువుతారు. వాళ్ళ గురించి అనమాట. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా. సో, వాళ్ళకైతే ఈ గిఫ్ట్ బాగుంటుంది అనేసి ఇవి 2 తీసుకున్నాము. జస్ట్ ఇవి 2 తీసుకున్నాము. ఎందుకంటే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు పెద్దవాళ్ళు. సో, ఇప్పుడైతే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాము. సో, ఇప్పుడైతే టైము 4 అలా అవుతుందనమాట. 4:10 అలా. సో, ఇప్పుడైతే ఇవన్నీ డెకార్ చేస్తున్నాము. డెకార్ అని అంటే బెలూన్ అవన్నీ నాకు కొంచెం అంటే నాకు కొంచెం అంత బాగా రాదనమాట. అవన్నీ కట్టడం అవన్నీ ఉంటది కదా. సో, అవన్నీ నాకైతే రాదు. సో, అందుకని మా బావ అలాగే మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఉంది కదా. వీళ్ళిద్దరూ బాగా చేస్తారు. సో, అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు డెకార్ అవన్నీ, బెలూన్స్ డెకార్ అవన్నీ. సో, మా సిస్టరు నేను కలిపి ఇవన్నీ సోఫా కవర్స్ అవన్నీ తీసేసాము. ఆంటీ కూడా చాలా హెల్ప్ చేశారు. కవర్స్ తీసేసి కొత్త వేసాము. ఆ తర్వాత కిచెన్లో కూడా కొన్ని వర్క్ ఉండాలి. అవన్నీ చూసుకుంటున్నాం అనమాట. వీళ్ళిద్దరు ఇక్కడ ఈ డెకోర్ చేసేస్తున్నారు. సో, మేము ఈవినింగ్ 7 o'clock చెప్పామన్నమాట అందరు ఫ్రెండ్స్కి. కుక్కీ బేబీ కింద డైలీ ఆడుతుంటుంది, పార్క్కి వెళ్తుంటుంది కదా. సో, అలాగే స్కూల్ ఫ్రెండ్స్ కూడా కింద అంటే బిల్డింగ్లోనే ఉంటారనమాట. సో, వాళ్ళందరూ కూడా వస్తారు. సో, 7 o'clock మేము చెప్పాము. సో, అప్పటి వరకు మేమైతే అంటే ఆ టైం లోపలే మేము అలాగా రెడీ అయిపోవాలనేసి అనుకున్నాము. ఎందుకంటే వచ్చే ముందే మనం రెడీగా ఉంటే మంచిది కదా గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి. సో, అంటే ఇవన్నీ డెకోర్ ఇంట్లోనన్నీ నీట్గా పెట్టేసుకున్నాము. నార్మల్లీ కూడా మా సిస్టర్ ఇలానే ఉంచుతుంది ఇల్లు. ఎందుకంటే అంటే పిచ్చిగా ఉన్నా కూడా మనకి అంటే నచ్చదు. సో, నార్మల్లీ కూడా ఇల్లు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంచుతుంది. అంటే ఎవరైనా వచ్చి అనుకుంటారు చిన్నపిల్ల ఉంది, ఇల్లు అంత నీట్గా ఉందా అనేసి.
ఎందుకంటే మనకు కూడా కొంచెం ఓసీడీ ఉందనమాట. సో, అందుకని చిన్న చిన్న ఎక్కువ పెద్దగా హెవీగా కాదు బట్ ఉంది. సో, అందుకనేసి కొంచెం నార్మల్ టైంలో కూడా క్లీనింగ్ అవన్నీ ఉంటుంటాయి. సో, మా కుక్కీ బేబీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఈ ఫ్రాక్ మేము హైదరాబాద్‌లో తీసుకున్నాం అనమాట సౌత్ ఇండియాలోనే. సో, మా అన్ని షాపింగ్ అంతా సౌత్ ఇండియాలోనే మోస్ట్‌లీ చేస్తుంటాం. కుక్కీ బేబీ బర్త్‌డే, ఫస్ట్ బర్త్‌డే, సెకండ్ బర్త్‌డే నేను అంటే సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము డ్రెసెస్. థర్డ్ బర్త్‌డే కూడా ఇది ఫోర్త్ బర్త్‌డే డ్రెస్ కూడా సౌత్ ఇండియాలోనే తీసుకున్నాము. చాలా బాగా ఉంటుంటాయి అన్నమాట అక్కడ డ్రెస్సెస్ అయితే. సో, ఇక్కడ మా కుక్కీ బేబీ రెడీ అయిపోయింది. కేక్ కూడా వచ్చేసింది. సో, ఈసారి జంగల్ థీమ్ అనమాట. యానిమల్స్‌ది జంగల్ థీమ్. సో, కుక్కీ బేబీ అనుకుందనమాట కావాలన్నది ఏంటంటే ఎలిఫెంట్ కావాలంట కేక్ పైన. సో, అందుకనేసి ఈ ఎలిఫెంట్ కేక్ అయితే తీసుకున్నాము గ్రీన్ కలర్‌లోని, ఎందుకంటే జంగల్ థీమ్ కాబట్టి. సో, ఆల్మోస్ట్ అందరు ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇద్దరు ఫ్రెండ్స్ రాలేకపోయారు. వస్తారు, కాకపోతే కొంచెం లేట్ అనమాట. ఒకరు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, ఒకరికి ఏదో వర్క్ ఉంది. సో, అందుకనేసి కొంచెం లేట్ అవుతుంది. బట్ కేక్ కటింగ్ చేసేస్తున్నాము, ఎందుకంటే వచ్చిన గెస్ట్ చాలాసేపు ఉన్నారు కదా. సో, అందుకనేసి కాసేపు సాంగ్స్ కూడా అవన్నీ ప్లే చేసాము, డాన్స్ అవన్నీ వేశారు కూడా. బట్ ఇంకా వెయిట్ చేయించడం బాగోదు కదా. సో, అందుకనేసి కుక్కీ బేబీ ఫస్ట్ బర్త్‌డే మేమందరం ఉండాలి. సెకండ్ బర్త్‌డే కూడా నేను ఉన్నాను, వచ్చాననమాట. థర్డ్ బర్త్‌డే మిస్ అయిపోయాను. మా మమ్మీ హెల్త్ బాగాలేదప్పుడు, అందుకనేసి రాలేదు ఆపరేషన్ అయినప్పుడు. సో, ఇప్పుడు ఫోర్త్ బర్త్‌డే కాబట్టి ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. సో, అందుకనేసి ఈసారి ఎలాగైనా రావాలని వచ్చాననమాట. స్పెషల్లీ మా కుక్కీ బేబీ బర్త్‌డే గురించే. బర్త్‌డే సాంగ్ Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Sejal. Happy birthday to you. సో, ఇప్పుడైతే అందరము డిన్నర్ చేసేస్తున్నాము. డిన్నర్‌లోని ఏముందా అని చూపిస్తాను మీకు. ఈరోజు డిన్నర్‌లోని పులావ్ ఉంది, ఆ తర్వాత రాయితా ఉంది, వడ ఉంది, చట్నీ ఉంది, తర్వాత కేసరి బాత్ ఉంది, కేక్ కూడా. సో, ఇవన్నీ పెద్దవాళ్ళ గురించి అనమాట. చిన్నపిల్లలు రైస్ అవన్నీ ఎంజాయ్ చేయరు కాబట్టి. సో, చిన్నపిల్లలకైతే ఏమేమి చేసాము అని అంటే మా సిస్టర్ ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసిందనమాట. ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్తోని చిప్స్, కేక్, కప్ కేక్ అనమాట. సో, వాళ్ళకి అదే వాళ్ళ చిన్నపిల్లలు కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దవాళ్ళ గురించి ఇవన్నీ అనమాట. సో, అందరైతే ఇంటికి వెళ్ళిపోయారు. మా కుక్కీ బేబీ బర్త్‌డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్‌గా. హోప్ మీకు నచ్చుంటుంది ఈ వ్లాగ్ అయితే. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ కూడా చేయండి. మళ్ళీ మంచి వీడియోస్తోనే మీ ముందుకైతే వస్తాను. సో, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. సో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.